హాయ్ హలో అందరికీ కూడా వెల్కమ్ టు టీఎస్కే తెలుగు మీడియా అండి. సో దిస్ ఈస్ ద వీడియో. శనివారం నాడు నాగార్జున గారు వచ్చిన తర్వాత జరిగిన కొన్ని సిచ్యువేషన్స్ మాట్లాడుకుందాం. ఏదైతే ఫ్రీ బర్డ్ అన్నారో దానికి ప్రూవ్ చేశారో అది రాంగ్ కాదని. హరిత హరీష్ చేసిన ఓవర్ యాక్షన్కి క్లారిటీ ఇచ్చేశారు. ఆడికి బాగా రాడ్డు దిగింది. అండ్ అలాగే సో ఏదైతే ఉన్నారో ఫ్లోరా ప్లస్ సంజన ఇద్దరికి మధ్యలో ఉన్న ఏదైతే గొడవ ఉందో, సో ఇది రాంగ్ అన్నారు, బాడీ ఇది ఆవిడ అన్నది అని చెప్పేసి ఇద్దరి మధ్య ఉన్న డిస్కషన్ని రాంగ్ అని ప్రూవ్ చేశారు. నాగార్జున గారు క్లియర్ చేశారు. అది సంజనను ఎవరైతే శ్రీజ ప్రియా ఉన్నది ఇద్దరు కాఫీ ఇవ్వదు, ఇలా రాంగ్గా మాట్లాడి పాపం ఆ సంజన గారి మీద కంప్లీట్ రాంగ్గా తోయడానికి ట్రై చేశారు. కానీ అది 100% రాంగ్ అని తేలింది. అండ్ ఇంకొకటి, రీతు చౌదరి అలాగే మన సంజన గారు ఏదైతే ఉన్నారో ఇద్దరి మధ్య డిస్ప్యూట్ వచ్చిందో, సో ఏదైతే తలకు గాయం తగిలింది, సో ఆ మధ్య వచ్చిన డిస్కషన్ ఎందుకో రాంగ్, మీ ఇద్దరు సోల్మేట్ లాగా ఉన్నారు ఇదని చెప్పేసి నాగార్జున గారు ఇద్దరిని కూడా సొల్యూషన్ చేసి ఇద్దరిని కలిపారు. మళ్ళీ ఆ హక్ చేయించుకున్నారు. అది ఎంతవరకు నిలబడుతుందని వెయిట్ చేసి చూద్దాం. అది ఎంతవరకు నిలబడుతుందో, అది రియలా, రీతు చౌదరి యొక్క హక్ అనేది రియలా ఫేకా అన్నది కామెంట్ చేయండి. కామెంట్ చేసి దయచేసి తెలియజేయండి. సో అలాగే వచ్చేసి మన నామినేషన్స్లో ఉన్నది 9 మందిలో ఏదైతే ఉన్నారో తనుజ గారిని మనకు సేవ్ చేశారు. ఈ తనుజ గారిని సేవ్ చేశారు, బాగానే ఉంది. సో ఆదివారం నాడు వచ్చి కొన్ని నేను కొంతమంది వీడియోసే కానీ కొంతమంది ద్వారా తెలుసుకున్నది కానీ చేస్తే, ఏదైతే ఆదివారం నాడు సో పోటాపోటీగా జరుగుతుంది. నా గెస్ కరెక్ట్ అయితే ఉన్నది ఫ్లోరా కానీ, షష్ఠి వర్మ కానీ, డెమోన్ పవన్, ఈ ముగ్గురులో ఎవరో ఒకరైతే కంపల్సరీగా ఎలిమినేట్ అవుతారు. సో కొన్ని వీడియోస్ కొంతమంది చూస్తే డెమోన్ పవన్ అలాగే మన షష్ఠి వర్మ మాత్రమే ఉన్నారు. యాక్చువల్గా అయితే సో నా గెస్ పరంగా ఫ్లోరా ఎలిమినేట్ అవ్వాలని అనుకున్నాం. అలాంటిది లేదు అనుకున్నా. సో మరి ఏ విధంగా కొన్ని పర్సెంట్ జస్ట్ స్మాల్ 0.5-0.2% సో మారడం జరిగింది. సో లాస్ట్ వరకు కూడా డెమోన్ పవన్ అలాగే షష్ఠి వర్మ అన్నది ఈ ఇద్దరు రావడం జరిగింది. ఆ 5%లో షష్ఠి అదే కన్ఫర్మేషన్ వచ్చి నా గెస్ కరెక్ట్ అయితే సో షష్ఠి వర్మని ఎలిమినేట్ చేస్తారు. ఎలిమినేట్ చేయడమే కాకుండా సో తన సీక్రెట్ రూమ్ కూడా పంపించే ఛాన్స్ ఉంది నా గెస్ కరెక్ట్ అయితే. సో ఎందుకంటే తన టాస్క్ పరంగా ఆడగల కెపాసిటీ ఉంది. సో ఇప్పుడిప్పుడే ఆడుతుంది. అండ్ అలాగే ఈవెన్ తను డ్యాన్స్ కొరియోగ్రాఫరు. సో ఎనీ యాక్టివిటీస్ వచ్చినా, ఏదైనా ఫన్ యాక్టివిటీస్ చేయించాలన్నా తన నీడ్ కంపల్సరీ, తను అవసరపడుతుంది కూడా. అంటే ఇప్పట్లో ఉన్న వాళ్ళు అక్కడ లోపల ఎవరూ లేరు. రామురావుతో అంటే పాటలు పాడతాడు, ఏదో పాటలు తగ్గట్టు ఎవరో డ్యాన్స్ చేస్తాడు తప్పించి సో అంత ఎంటైర్ డ్యాన్స్ పరంగా సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. సో ఈ యొక్క ఏదైతే ఉందో సెకండ్ ఇన్నింగ్స్కి తిన్ని సీక్రెట్ రూమ్కి పంపించి నెక్స్ట్ వీక్లో కానీ తనని పంపించడం జరుగుతుంది. సో ఈలోపు తన గేమ్ అంతా అనాలిసిస్ చేసుకుంటుంది. సో కంపల్సరీగా తను వచ్చే ఛాన్స్ అయితే 90% ఆఫ్ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇది ఫైనల్గా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరు చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. సో మీ విలువైన కామెంట్స్ తెలియజేయండి, సపోర్ట్ చేయండి. సో అలాగే సో దిస్ ఈజ్ ఈ వీడియో అనేది సో ఏదైతే మీకు నచ్చిందో, సో అలాగే మీరు అడిగిన ప్రశ్న రీతు చౌదరి రియల్ హగ్గా ఫేక్ హగ్గా అనేది అది కూడా చెప్పండి. సో ఫైనల్గా అయితే ఏదైతుంది ఈ వారం ఎలిమినేషన్ అవ్వబోతుంది. అయితే డెమోన్ పవన్ ఆర్ సృష్టి వర్మ కానీ ఎలిమినేట్ అయితే మాత్రం తను పక్కాగా సీక్రెట్ రూమ్కి వెళ్తుంది. సో రీఎంట్రీ అనేది పక్కాగా ఉంటుంది. ఇది రాసి పెట్టుకోండి. థ్యాంక్ యూ, బాయ్. సో ఇది టీఎస్కే తెలుగు మీడియా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, ఫాలో, షేర్, కామెంట్ అండ్ బాయ్. సైనింగ్ ఆఫ్ టీఎస్కే తెలుగు మీడియా. మర్చిపోకండి, గంట కూడా కొట్టండి, ఫాలో అవ్వండి, మీ సపోర్ట్ మాకు అందించండి. బాయ్.